ఆయన వల్ల కాదండి. ఆయన ఒక్క ఛాన్స్ అనేది అడిగిన దానికి కారణం అంటే ఆయన ఇగోని సాటిస్ఫై చేసుకోవడానికి. బట్ ప్రజలు ఇస్తారనేది కూడా నేను అనుకోలేదు. పాపం ప్రజల సానుభూతితోటి ఒక అవకాశం ఇద్దాములే అని చెప్పేసి ఆలోచించి ఇవ్వడం అనేది జరిగింది. ఆయన అసలు ముందు పరిపాలన అనేది రాదు, ఎవరిని ఎలా చూడాలో తెలియాలి ఆయనకి. తల్లిని తల్లిలా చూడాలా, చెల్లిని చెల్లిలా చూడాలా, ప్రజల్ని ప్రజల్లా చూడాలా. అంతేగాని ఆయనంతా కూడా ఆయన ఒక సపరేట్ ప్రపంచ లోకం అయింది. ఆయన లోకంలో ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే అన్నీ అనుకుని ఆయనలాగే అందరూ ఉండాలని అనుకుంటాడు ఆయన. అది అసలు ఆయనకి ఏమైనా తెలిస్తే సార్, ఆయనకి స్పష్టంగా నాన్ స్టాప్గా 10 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడమనండి, తెలుగుని స్పష్టంగా చక్కగా తెలుగుని అనర్గళంగా మాట్లాడమనండి. మన హిందీ దాకా వెళ్ళొద్దు. ఈ 2 లాంగ్వేజ్లు కనుక చక్కగా మాట్లాడితే ఆయనకి ఒక ఉపాధుల మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఐటీ అంటే ఏంటో తెలీదు, ఎంపీసీ బైపీసీలు అంటే ఏంటో తెలియదు, తర్వాత సిఈసీలు అంటే తెలియదు, ఒక ఉపాధులు విద్యార్థులకి ఎటువంటి విధంగా మనం డెవలప్మెంట్ చేస్తే ఉద్యోగాలు వస్తాయో తెలియదు.